అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మరుపు తిరుగుతోంది. కేవలం అగ్రిగోల్డ్ భూముల్ని కొనుగోలు చేయడమే కాదు, అధికారుల సహకారంతో ఫోర్జరీ చేశారన్న ఆరోపణ బయటకొచ్చింది. ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేశారంటూ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ పెదనాన్న వెంకటేశ్వరరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాము ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయలేదని జోగి రమేష్ తొలుత చెప్పుకొచ్చారు. అయితే అందరి మాదిరిగానే తాము భూములు కొనుగోలు చేసినట్టుగా రాజీవ్ ఒప్పుకున్నారు. అటు తర్వాత జోగి రమేష్ సైతం మాట మార్చారు. ఈ నేపథ్యంలో అధికారుల సహకారంతో జోగి రమేష్ కుటుంబం కొనుగోలు చేసిన భూమిని తిరిగి విక్రయించినట్టుగా తెలుస్తోంది. ఏకంగా సర్వే నంబర్ మార్పుతో పాటు సంతకాలు సైతం ఫోర్జరీ చేసినట్టుగా దర్యాప్తులో తేలింది. దీంతో ఏసీబీ అధికారులు పట్టు బిగిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్ సృష్టించి జోగి కుటుంబం తతంగా నడిపించినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సమీపంలోని అంబాపురంలో 10 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి విక్రయించిన విషయంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. జోగి రమేష్ కుటుంబం కొనుగోలు చేస్తున్నట్టుగా చెప్తున్న 2160 గజాల స్థలాన్ని వైసీపీకి చెందిన కార్పొరేటర్ చైతన్యారెడ్డి కుటుంబానికి విక్రయించారు. అయితే ఈ భూమి సర్వే నంబర్ 88లో కొనుగోలు చేయగా సర్వే నంబర్ 87లో ఉన్నట్టుగా లేఖ పొంది సబ్ రిజిస్ట్రార్ సహకారంతో రెండోసారి రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థ పోలవరపు మురళీమోహన్ కూడా నిందితుడిగా అయితే ఇంతవరకు జోగి కుటుంబం సక్రమంగానే భూములు కొనుగోలు చేసిందని అంతా భావించారు. కానీ ఇప్పుడు నకిలీ పత్రాలతో భూములు కొనుగోలు చేశారని తేలడం కొత్త మలుపు తిరిగింది. దీని వెనుక అప్పటి మంత్రి జోగి రమేష్ అధికార దుర్వినియోగం ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే జోగి రమేష్ పాత్రపై దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా జోగి రమేష్ పై కేసు నమోదు చేయడం ఖాయం. అయితే జోగి కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేయడమే కాదు, సర్వే నంబర్ మార్చి భూమిని విక్రయించడం పెద్ద నేరమే అవుతుంది. ఈ విషయంలో గ్రామ సర్వేయర్ దేదీప్యను ప్రశ్నించగా అసలు తాను సర్వే చేయలేదని చెప్తున్నారు. వాస్తవానికి సర్వే సమయంలో సంబంధిత భూమి సరిహద్దుల్లో ఉన్న యజమానులకి నోటీసులు జారీ చేయాలి. కానీ ఈ నోటీసులు ఇవ్వకుండా ఇచ్చినట్టుగా ఫోర్జరీ చేశారు. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. అందుకే లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 1-2 రోజుల్లో ఈ కేసుల్లో అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.